హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలా సంజయ్. ఇవాళ మన ఛానల్లో ఎంతో స్పైసీగా ఉండే గోంగూర చికెన్ కర్రీ అయితే చేసి చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా స్పైసీగా, యమ్మీగా, నోటికి కమ్మగా ఉండే గోంగూర చికెన్ అనమాట. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ అయితే మసాలా పొడి ప్రిపేర్ చేసుకుందాము. ఒక బాండిల్ పెట్టేసుకొని ఇందులో ధనియాలు, జీలకర్ర అయితే లైట్గా వేయించేసుకుందాము. తర్వాత ఇందుకు స్టార్ ఫ్లవరు, చెక్క, 2 మిరియాలు, లవంగాలు, మెంతులు అనమాట. ఇవి కూడా కొంచెం లైట్గా వేయించేసుకుందాము. మరి హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోకండి. 4-5 ఇలాచీ కూడా యాడ్ చేశాను నేను. తర్వాత ఒక బాండిల్ పెట్టేసుకొని బాండిల్లో కర్రీకి సరిపడా ఆయిల్ అయితే పోసేస్తున్నాను అనమాట. నాకు ఒక 3 గంటల ఆయిల్ అయితే పట్టింది ఇందుకి. తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తున్నానండి. ఒక 4-5 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుందాం ఇందులోకి. ఇవి లైట్గా వేయించాక కొంచెం ఒక 3 రెబ్బలు ఎల్లిపాయలు అనమాట కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకుందాము. ఎక్కువ వేయకండి, ఫ్లేవర్ ఎక్కువ అయిపోతుంది. తర్వాత కరివేపాకు అయితే యాడ్ చేశాను. పచ్చి కరివేపాకు అయితే మంచి ఫ్లేవర్ వస్తుందండి కర్రీకి. ఇవి లైట్గా వేయించేసుకుందాము. తర్వాత ఇందులోకి ఉల్లిపాయలు అయితే యాడ్ చేద్దాము. ఆనియన్స్ అయితే యాడ్ చేస్తున్నా చూడండి. ఆనియన్స్ అయితే 2 పెద్ద ఆనియన్స్ అయితే తీసుకొని వేసాను అనమాట నేను, మీడియం సైజ్వి. సన్నగా పొడవుగా చాప్ చేసుకుంటే మంచిగా ఉంటాయండి, త్వరగా వేగుతాయి అన్నమాట పలసగా ఉంటే. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించేసుకుందాము. ఇవి కొంచెం వేగాయి కదండి, ఇందులోకి కర్రీకి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందాం ఇప్పుడే. మీ టేస్ట్ని బట్టి మీరు సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి అల్లం తెల్లగడ్డ పేస్ట్ అండి. అప్పటికప్పుడు నూరేసుకుంది అయితే చాలా బాగుంటుందన్నమాట. అల్లం తెల్లగడ్డ పేస్టు నిలవ ఉండేది వేసుకుంటే అంత బాగోదు. ఎందుకంటే ఇది బయట పెట్టినా నీకు 2 డేస్ 3 డేస్ దాకా చెడిపోదనమాట. ఎక్కడ వాటర్ తగలకుండా చేస్తున్నాను. ఈ గోంగూర చికెన్ అనేది చాలా అంటే చాలా రుచిగా, యమ్మీగా ఉంటుంది. బయట పెట్టినా 2 డేస్ అయినా చెడిపోదన్నమాట, అంత బాగుంటుంది. తర్వాత పచ్చిమిరపకాయలు తొక్కండి. స్పైసీగా ఉండేటివి నేను తీసుకున్నాను అనమాట. పచ్చిమిరపకాయలు ఒక 7 to 8 పచ్చిమిర్చి తీసుకున్నాను. బాగా స్పైసీగా ఉన్నాయి ఇవి. మీ స్పైసీని బట్టి పచ్చిమిరపకాయలు అయితే యాడ్ చేసుకోండి. స్పైసీ తక్కువగా ఉండేటివి అయితే ఒక 15 దాకా వేసుకోండి. స్పైసీ ఎక్కువైనవి అయితే ఒక 6-7 అయితే సరిపోతాయి అన్నమాట. ఇవి కూడా పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా వేయించేసుకొని ఇందులోకి చికెన్ అయితే యాడ్ చేస్తున్నాను. నేనైతే 1 కిలో చికెన్ అయితే తీసుకున్నాను అనమాట. 1 కిలో చికెన్కి నేను చెప్పిన క్వాంటిటీ అనమాట ఇది. దీన్ని కూడా మంచిగా అల్లం తెల్లగడ్డ పేస్టు ఈ తిరగమాత మొత్తము మంచిగా ముక్కలకి పట్టేటట్టు కోట్ చేసేసుకుందాము. ప్లీజ్ అండి, ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం సపోర్ట్ అయితే వేయండి. మీ చిన్న సపోర్టే నాకు పెద్ద సపోర్ట్ అనమాట. ప్లీజ్ అండి, నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి చూడండి ప్లీజ్. మీకు ఏమన్నా వంటలు కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఖచ్చితంగా చేసి చూపిస్తాను. తర్వాత లిడ్ పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ సిమ్లో అయితే మగ్గనిచ్చేద్దాం దీన్ని. ఎందుకంటే చికెన్లోంచి వాటర్ అయితే వస్తాయన్నమాట. చూడండి, చికెన్లోంచి వాటర్ బాగా వచ్చేసాయి కదా. ఇప్పుడు ఇందులోకి మనము పసుపు కూడా యాడ్ చేసుకుందాము. పసుపు అయితే యాడ్ చేస్తున్నాను. చికెన్ ముక్కలు మంచిగా సాఫ్ట్గా ఉడికిపోతాయండి. ఆ వాటర్ అంతతోనే చికెన్ అనేది ఉడికిపోతుంది. మనం సపరేట్గా వాటర్ ఏం పోయిన అవసరం లేదనమాట. బాగా తిప్పేసుకుందాం దీన్ని కూడా, పసుపు అంతా ముక్కలకి కోటేటట్టు. ప్రీవియస్ వీడియోలో కూడా నేను కడాయి చికెన్ చేస్తున్నానండి. ప్లీజ్ ఆ వీడియో కూడా చూడండి. చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చింది కర్రీ అయితే. అది కలిపేసుకున్నాం కదా, దీన్ని కూడా
ఇప్పుడు ఇందులోకి టమోటా యాడ్ చేస్తున్నాను. ఒక టమోటా అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. ఇలాగ సన్నగా చాప్ చేసేసుకొని వేసేసుకోవడమే. టమోటా అయితే గోంగూర వేస్తున్నాం కదండి, గోంగూర పులుపు వేరే, టమోటా పులుపు వేరే కాబట్టి మనం ట్యాంగినెస్ కోసం టమోటా అనేది కంపల్సరీ యాడ్ చేయాలన్నమాట. అప్పుడే టేస్ట్ వస్తుంది. దీన్ని కూడా బాగా మంచిగా మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడు. ఇప్పుడు మంచిగా మిక్స్ అయిపోయింది కదండి. ఇప్పుడు లిడ్ పెట్టేసి ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి మూత తీసేసి మళ్ళీ కారం అయితే యాడ్ చేస్తున్నాను. ఇందాక మనం పచ్చిమిర్చి తొక్కు కూడా వేసాము. ఆ పచ్చిమిర్చి తొక్కు ప్లస్ ఈ కారము స్పైసీగా ఉంటుంది. బాగా కారం వేస్తే స్పైసీగా నోటికి కమ్మగా ఉంటుందని కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుందన్నమాట ఈ గోంగూర చికెన్కి. గోంగూర కూడా కొంచెం పుల్లగా ఉంటుంది కదా, ఈక్వల్గా ఉండాలన్నమాట కారం అనేది. అందుకని కొంచెం స్పైసీగానే ఉంటుంది ఈ గోంగూర చికెన్ కర్రీ అనేది. ఇది బగారా రైస్లోకి కానీ, వైట్ రైస్లోకి కానీ, చపాతీస్లోకి కానీ, దేంట్లోకైనా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ గోంగూర చికెన్ అనేది. స్పైసీగా పుల్లగా చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. తర్వాత ఇందులోకి మనం గోంగూర కూడా యాడ్ చేసేసుకుందాము. నేను చిన్న కట్టలు 2 అయితే యాడ్ చేశానండి ఇందులోకి. గోంగూర మొత్తం పెట్టేసుకుందాం చికెన్లోకి అయితే. తర్వాత మూత పెట్టేసి గోంగూరను కూడా బాగా మగ్గనిచ్చేద్దాము. ఇందులోంచి కొంచెం వాటర్ అయితే రిలీజ్ అవుతుంది చూడండి. గోంగూర అయితే బాగా మగ్గిపోయింది. ఇప్పుడు మంచిగా తిప్పేసుకుందాం దీన్ని కూడా. గోంగూర అంతా మొత్తం కర్రీలోకి అయితే మిక్స్ అవ్వాలండి. అప్పుడు వరకు తిప్పుకుంటూ ఉండాలన్నమాట. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు తిప్పుకుంటూ ఉండాలి. కింద అడుగు మాడకుండా మంచిగా తిప్పుకుంటూ ఉండండి. కొంచెం సేపు మగ్గనిద్దాము. తర్వాత మనం ఫస్ట్ వేయించుకున్నాం కదండి జీలకర్ర, ధనియాలు, స్టార్ ఫ్లవర్, చెక్క, లవంగ, ఇలాచి ఇవన్నీ గ్రైండ్ చేసేసాను అనమాట. ఆ పౌడర్ ఒక్కటే వేసేస్తున్నాను. ఇంకా ఎలాంటి మసాలా పొడులు దీనికి అవసరం లేదండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట ఈ పౌడర్ అయితే. దీన్ని కూడా మంచిగా తిప్పేసుకుందాము. ఈ మసాలా పౌడర్ అంతా కర్రీకి కోటేటట్టు మంచిగా తిప్పేసుకుందాము. కొంచెం బాగా మగ్గాక ఇందులోకి ఫైనల్లీ కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాము. పుదీనా ఇష్టం ఉంటే పుదీనా కూడా వేసుకోండి. పుదీనా ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసేయండి. కొత్తిమీర ఒక్కటే వేసినా చాలా బాగుంటుంది అనమాట. పుదీనా కూడా బాగుంటుంది. మీకు ఇష్టమైతే పుదీనా కూడా వేసుకోండి. ఫైనల్లీ గోంగూర చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. వెరీ స్పైసీ గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోయిందనమాట. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. స్టవ్ అయితే కట్టేద్దాము. ఇంతేనండి, యమీ గోంగూర చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. బాయ్.